హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. ఈ వీడియోలో నేను మీకు డిమార్ట్ యొక్క ఇన్సైడ్ స్టోరీ గురించి వివరంగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ వీడియో నచ్చుతుంది. డిమార్ట్ ని స్థాపించినది రాధాకిషన్ దమానీ గారు. డిమార్ట్ ఒక సంవత్సర ఆదాయం సుమారుగా 2023 సంవత్సరంలో 500 కోట్ల వరకు ఉంది. జనాలకి 5 నుండి 15% వరకు డిస్కౌంట్ ఇస్తూ కూడా 100 కోట్లలో డిమార్ట్ డబ్బును ఎలా సంపాదిస్తుందో ఈ వీడియోలో చూద్దాం. డిమార్ట్ సరుకులను, వస్తువులను అవి తయారు అయ్యే చోటు నుండి, అంటే డైరెక్ట్ గా ఫ్యాక్టరీ వద్ద నుండే కొంటుంది. ఇలా ఫ్యాక్టరీ వద్ద నుండే ప్రొడక్ట్స్ కొనడం వల్ల 5 నుండి 10% వరకు డిమార్ట్ కు డిస్కౌంట్ వస్తుంది. ఒకేసారి బల్క్ క్వాంటిటీలో 100 టన్నులలో ఫ్యాక్టరీ నుండి ప్రొడక్ట్స్ డిమార్ట్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంతేకాకుండా డిమార్ట్ తన వ్యాపారం చేసే స్థలాన్ని రెంట్ కి తీసుకోకుండా స్థలాన్ని కొని అందులో డిమార్ట్ ను తక్కువ ఖర్చుతో కట్టి హంగులు ఆర్భాటాలు లేకుండా వ్యాపారం మొదలు పెడుతుంది. ప్రతి నెల అద్దె కట్టే భారం డిమార్ట్ పై ఉండదు. ఆ మిగిలిన అద్దె డబ్బును ప్రజలకు డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది. డిమార్ట్ స్టాఫ్ ని కూడా 100 మంది అవసరమైన చోట 80 మందినే ఉంచి వారితో 100 మంది పని జరిగేలా ప్రణాళికను రూపొందిస్తుంది. దీంతో జీతాలలో కూడా డిమార్ట్ కి మార్జిన్ ఉంటుంది. ఇప్పటి వరకు తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చూసేది మాత్రం డిమార్ట్ యొక్క మాస్టర్ ప్లాన్. మనం డిమార్ట్ కి వెళ్ళినప్పుడు మన వాహనం పార్కింగ్ చేసి డిమార్ట్ లోకి అడుగు పెట్టగానే డిమార్ట్ మనపై తన మాస్టర్ ప్లాన్ ను మొదలు పెడుతుంది. మాస్టర్ ప్లాన్ అంటే మనం 4 వస్తువులు కొనడానికి వెళ్ళి 10 వస్తువులు కొనుక్కొని బయటకు వస్తాం. డిమార్ట్ మనతో అలా ఎలా వస్తువులను కొనేలా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. లోపలకు వెళ్ళగానే పదుల సంఖ్యలో ట్రాలీలను, హ్యాండ్ బాస్కెట్లను అందరికి అందుబాటులో ఉంచుతుంది. 65% జనాలు ఆ ట్రాలీలతో షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పిల్లలతో వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రాలీ తీసుకొని షాపింగ్ కి వెళ్తారు. 15% మంది హ్యాండ్ బాస్కెట్స్ తీసుకొని షాపింగ్ కి వెళ్తారు. ఆ ట్రాలీ తీసుకొని షాపింగ్ మొదలు పెట్టి మనకు కావాల్సిన 4 వస్తువులను అందులో వేసుకుంటాం. అంత పెద్ద ట్రాలీలో ఆ 4 వస్తువులు చాలా తక్కువగా మనకు అనిపిస్తుంది. దాంతో మరికొన్ని వస్తువులను అందులో వేస్తాం. ట్రాలీ సగానికి పైగా నిండుతుంది. ఇప్పుడు అందులో వస్తువుల సంఖ్య 10. ఇక్కడే డిమార్ట్ డిస్కౌంట్ అనే ముసుగులో మనతో 4 వస్తువుల కోసం వెళ్తే 10 వస్తువులను కొనేలా చేస్తుంది. ఆ ముసుగు ఏంటో ఇప్పుడు చూద్దాం. డిమార్ట్ లోపల మనకు కిటికీలు, గడియారాలు కనపడవు. దీంతో మనం ఎక్కువసేపు షాపింగ్ చేస్తూనే ఉంటాం. మరో డిమార్ట్ ట్రాప్ ఏంటంటే, డిమార్ట్ 100లో 20% వస్తువులను వాళ్లకు పడిన రేటు కంటే ₹1 తగ్గించి మనకు బయట ఎక్కడ ఈ వస్తువు వీళ్ళు ఇచ్చే రేటుకి దొరకదు అని అనిపించేలా రేట్లు పెట్టి మిగతా 80% వస్తువులను ₹1 లాభానికి అమ్ముకుంటుంది. ఇప్పుడు డిమార్ట్ వాళ్ళు 60% వస్తువులని లాభానికి అమ్ముకున్నట్లు లెక్క. మనం కొంత దూరం నుండి ప్రయాణం చేసి డిమార్ట్ కి వెళ్తాం. ఎలాగో ఇంత దూరం పని మానుకొని పని కట్టుకొని వచ్చాం కదా అని మనం డిమార్ట్ లో డిస్కౌంట్ లో ఉన్న 20% వస్తువులతో పాటుగా డిమార్ట్ లాభానికి అమ్మదలిచిన వాటిలో కూడా కొన్ని వస్తువులను కొంటాం. అలాగే డిమార్ట్ ఎప్పుడు ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ప్రజలకు అందుబాటులో సంవత్సరం అంతా ఉండేలా చూస్తారు. అలాగే ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా డిమార్ట్ కి సరుకులు సకాలంలో వెళ్లేలా చూస్తారు. ఎందుకంటే డిమార్ట్ వాళ్ళు 10 నుండి 15 రోజుల లోపునే ఖచ్చితంగా ఫ్యాక్టరీ వాళ్ళకి ఉన్న పెండింగ్ డబ్బులను కట్టేస్తారు. అదే బయట మార్కెట్ లో డిస్ట్రిబ్యూటర్స్ మరియు హోల్సేలర్స్ అయితే 1 నెల నుండి 40 రోజుల టైం తీసుకుంటారు ఫ్యాక్టరీకి డబ్బులు తిరిగి ఇవ్వడానికి. కాబట్టి ఫ్యాక్టరీ వాళ్ళు డిమార్ట్ ముందుగా త్వరగా డబ్బు ఇచ్చేస్తుంది కాబట్టి వీరికి ఎల్లప్పుడూ స్టాక్ అందుబాటులో ఉండేట్టు చూస్తారు. డిమార్ట్ మాస్టర్ ప్లాన్ లో ట్రాప్ లో మీరు చిక్కుకోకుండా ఉండాలి అంటే నేను చెప్పే టిప్స్ ను ఫాలో అవ్వండి. ముందుగా డిమార్ట్ కి బయలుదేరే ముందు కడుపు నిండా ఇంట్లో అన్నం తినేసి బయలుదేరండి. ఎందుకంటే మనం ఆకలితో షాపింగ్ కి వెళ్ళినప్పుడు మన మనస్సంతా మనం కావాల్సిన వస్తువుల వైపు కంటే అక్కడ ఉండే తినే వస్తువుల వైపుకి వెళ్ళి అవి కొనేలా చేస్తుంది. అవి బిస్కెట్ ప్యాకెట్లు, కేక్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ లాంటివి. పోనీ ఇవేమన్నా
ఏమన్నా సింగిల్ పీసులు దొరుకుతాయా అంటే మనకి డిమార్ట్ లో 10 ప్యాకెట్స్ కలిపి ఒక బండిల్ లాగా డిస్కౌంట్ లో దొరుకుతాయి. నన్ను నమ్మండి, తినేసి వెళ్ళండి ఇంట్లో, మీకు వాటి మీదకి మనసు పోదు. అనవసరంగా మీ లిస్ట్ లో లేని ఆ జంక్ ఫుడ్ మరియు తినుబండారాలు కొనకుండా మీరు మీ షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు డిమార్ట్ కి వెళ్లే ముందు ఇంటి దగ్గరే ఏ ఐటమ్స్ కొనాలో ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళండి. ఒక్కో ఐటమ్ మీ ట్రాలీలో వేయగానే ఒక టిక్ మార్క్ చేసుకోండి. దీంతో అన్ని వస్తువులకు టిక్ మార్క్ వేయగానే మీకు ఇక చాలు, బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ రాగానే ఇక మీరు డిమార్ట్ ట్రాప్ లో పడకుండా మీకు కావలసిన వస్తువులు మాత్రమే కొనుక్కొని బయటకు వచ్చేయచ్చు. డిమార్ట్ వ్యవస్థాపకులైన రాధాకిషన్ దమాని గారి గురించి ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఈయన 15 మార్చ్ 1954 ఒక మార్వాడి ఫ్యామిలీలో జన్మించారు. రాధాకిషన్ దమాని గారు బీకాం చదువు మధ్యలో ఆపేసి బిజినెస్ మీద ఆసక్తితో స్టాక్ బ్రోకర్ గా ఆయన వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత కొన్ని రోజులకే స్టాక్ బ్రోకర్ గా ఉండే కంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గా ఉంటే ఎక్కువ లాభాలు వస్తాయి ఈ స్టాక్ మార్కెట్ అని రీసెర్చ్ చేసి మరి మంచి లాభాలు ఇచ్చే స్టాక్స్ లో ఆయన డబ్బును పెట్టుబడి పెడతారు. చాలా మంచి లాభాలను అందుకుంటారు. అప్పట్లో రాధాకిషన్ గారిని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇండియన్ వారెన్ బఫెట్ అని కూడా పిలిచేవారు. మరికొన్ని రోజులకి ఆయన కోరిక అయిన ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ ను క్రియేట్ చేయాలి అని అప్నా బజార్ ఫ్రాంచైజీ తీసుకొని 2 సంవత్సరాలు వ్యాపారం చేస్తారు. కానీ అందులో ఆశించినంత లాభాలు రాకపోవడంతో అప్నా బజార్ ని క్లోజ్ చేసి దేశ విదేశాలు తిరిగి వ్యాపారం ఎలా చేస్తున్నారో గమనించి ఒక మాస్టర్ ప్లాన్ తో ఇండియాకి తిరిగి వస్తారు. ఆ మాస్టర్ ప్లాన్ నుండి పుట్టుకొచ్చినదే ఈ రోజు 100 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన డిమార్ట్. ఈ మధ్య కొంతమంది డిమార్ట్ డౌన్ ఫాల్ కొంచెం కొంచెంగా మొదలైంది అంటున్నారు. దీనికి కారణం జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జొమాటో ఇన్స్టామార్ట్, రిలయన్స్ మార్ట్, త్వరలో టాటా వారి సూపర్ మార్ట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ కంపెనీలు ఇచ్చే హెవీ కాంపిటీషన్ వల్ల డిమార్ట్ తనకు వచ్చే వ్యాపారాన్ని కోల్పోతుంది అని జనాలు భావిస్తున్నారు. అయితే ఈ డిమార్ట్ డౌన్ ఫాల్ అనేది కొన్ని రోజులే తప్ప పెద్దగా ఏమి డిమార్ట్ మూసివేసే అంత ఉండదు. ఎందుకంటే జెప్టో, స్విగ్గీ, జొమాటో లాంటి 10 minutes గ్రోసరీ డెలివరీ యాప్ లోని చాలా వరకు కొంచెం డబ్బు ఎక్కువగా ఉన్నవారు వాడతారు తప్ప మిడిల్ క్లాస్ వారు ఉపయోగించరు. ఎందుకంటే 10 minutes డెలివరీ యాప్లు మొదటి 3 ఆర్డర్స్ తర్వాత 50 రూపాయలు వస్తువు ఆర్డర్ పెట్టినా ఖచ్చితంగా జిఎస్టి మరియు డెలివరీ ఛార్జెస్ బిల్లో యాడ్ చేస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు అవడం వల్ల మిడిల్ క్లాస్ వారు ఈ 10 minutes గ్రోసరీ డెలివరీ యాప్స్ ని ఉపయోగించడానికి ఇష్టపడరు. ఇక రిలయన్స్ మార్ట్, ఇతర మార్ట్ల విషయానికి వస్తే వీరు కూడా డిమార్ట్ కి పోటీగా నిలబడి ఎక్కువ డిస్కౌంట్ ని ఎక్కువ రోజులు ఇవ్వలేరు. ఎందుకంటే ఈ మార్ట్లు ఎక్కువగా రిచ్ ఏరియాల్లో కనిపిస్తాయి. అంతేకాకుండా వీటి స్టోర్స్ ని డిమార్ట్ తో పోలిస్తే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కొంచెం రిచ్ గా కడతారు. డిమార్ట్ ని 60 నుండి 80% వరకు మిడిల్ క్లాస్ వారే ఉపయోగిస్తున్నారు. కాబట్టి లాంగ్ రన్ లో డిమార్ట్ మళ్ళీ లాభాలు బాట పడుతుందని అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇన్సైడ్ స్టోరీస్ చూడాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై గూగుల్ తల్లి.